నమస్తే అమ్మగారు, నమస్తే బాబు గారు. మమ్మీ యూట్యూబ్ చూసింది చాలు, నువ్వు అడుగు. వచ్చి గంట అయింది, మాట్లాడు. ఇంతకు ముందు ఎడ చేసినా అమ్మ పని? న్యూ టవర్స్ అపార్ట్మెంట్లో పని చేసిన. అది ఆంటీ, అది మంచి సొసైటీయే కదా, అక్కడ ఎందుకు మానేసినారు? బాసన్లు దొబ్బేసిన కాబట్టి. ఏంది? బాసన్లు ఎక్కువ వేసినారు కాబట్టి. అదేందంటీ మమ్మీ, మనం కూడా ఎక్కువ బాసనలు వేస్తాం కదా, అంటే మా దగ్గర కూడా మానేస్తారు అనమాట. అయితే వద్దు, పో 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 మా పో పో. ఆ, వాళ్ళు గంటకి ఇన్ని గంట బాసన్లు వేస్తుండే మేడం. వాళ్ళు నా చేయలు అనుకుంటారా ఏమనుకుంటారు వాళ్ళు, అందుకే మానేసిన వాళ్ళ ఇంట్లో నేను. ఓ అట్లనా, అయితే తప్పే. అట్లా చెయ్యదు. అవు అమ్మయ్య బతికిపోయినా. మరి జీతం ఎంత కావాలా అమ్మా? ఇది మీరు కిరాయికుంటున్న ఇల్లా సొంతం ఇల్లా? దాంతో మీకేం సంబంధము? అంటే 2 ప్యాకేజీలు ఉంటాయమ్మా. రెంటిల్లు అయితే ఇల్లు ఊకుతా, ఇల్లు తుడుస్తా, బాత్రూంలో వారానికి ఒకటేసారి కడుగుతా, బాసన్లు అట్లా తోమనట్టు పెట్టేస్తా, డీప్ క్లీనింగ్స్ అయితే అసలే చేయను, అన్నీ అట్లా పైననే చేస్తాను నేనైతే. ఇంకా సొంతం ఇల్లు అయిందనుకో, ఫుల్ డీప్ క్లీనింగ్స్, బాసన్లు చకచకా మెరుస్తాయి, సోఫా కింద, బెడ్ కింద, మంచం కింద దుమ్ము చెత్త అన్నీ క్లీనింగ్ చేస్తా. ఇంకా బాత్రూమ్ అయితే 2 రోజులకు ఒక్కసారి క్లీన్ చేస్తాను నేను. ఏంది మమ్మీ, పని మనుషులకు కూడా ప్యాకేజ్లు ఉంటాయే? నాకు కూడా ఈరోజే తెలిసిదిరా కిలో. ఇంతకిది కిరాయి ఇల్లా సొంత ఇల్లా? మమ్మీ, ఇది మన కిరాయిల్ అని తెలిసిందనుకో, మన ఇంట్లో పని మీద చేస్తుంది. ఏమంటావు మరి? నేను చూసుకుంటాగు. ఏం డిస్కషన్ పెడుతున్నారు? ఇది కిరాయిలే, 5 నెలలు అయితే సొంతం అయిపోతుంది. అయితే ఇది కిరాయిలు ఎందుకు అవుతుంది? సొంతం ఇల్లు అవుతుంది. ఇది మీ సొంతం ఇల్లు అని ఫిక్స్ చేసేసుకోండి, నన్ను మీ పని మంచి అని ఫిక్స్ చేసేసుకోండి. ప్యాకేజ్ ఎంత ఆంటీ మరి? కిరాయిలు అయితే 3000 అమ్మా, సొంతం ఇల్లు అయితే 5000. డిస్కౌంట్ ఏం లేదా అమ్మా? ఉందమ్మా, సొంతం ఇల్లు అయితే 4999 రూపాయలు. ఇప్పుడు ఈ కిరాయిలే కదమ్మా, సొంతమైన టైం చాలా ఉంది కదా, అప్పుడే ఒక 4000 తీసుకురాదు? తీసుకోరాదా ఆంటీ? సర్లే, మీరు ముచ్చట పడుతురు కాబట్టి 4000 ఫిక్స్ చేసేసుకోండి. ఇంకా అమ్మాయ ఒప్పుకుంది. వెల్కమ్ టు అవర్ హోమ్ ఆంటీ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు కిర్రా కవిత. మొత్తం కిర్ర ఉంటుంది మనతోని. ఊకడం మీరు బాగానే చూసిర్రు, మీరు లైకులు కొడతలేరు, జర లైకులు కొట్టండి ముందే. కిర్రా కవిత. ఇంకా కమెంట్ కూడా చేయండి కిర్రా కవిత అని. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా బెల్ కూడా కొట్టండి. Day 1 ఆంటీ, ఇక్కడ దుమ్ము అట్లనే ఉందండి సోఫా మీద. ఆంటీ ఆంటీ, అది మీ చున్నీ ఆంటీ, మర్చిపట్ట కాదు. మీ ఇంటికంటే ఎక్కువనా బాబు నా చున్నీ? మరి ఇంత డెడికేషన్ అంటే అమ్మో. Day 5 ఆంటీ, ఇక్కడ ఉన్నారా? ఈ గ్లాస్ ఈడనే ఉందా ఆంటీ? తోమొచ్చు కదా. ఒకటే గ్లాస్ కదా బాబు, రేపు తోమతలే. ఇది ఒకటే గ్లాస్ కదా, తోమితే ఏమవుతుంది? ఇప్పుడు నేను తోమాలా? అది తోమితే అయిపోతుంది కదా. తోమాలా? సర్లేండి, రేపు తోమండి. రేపు తోమ. అట్లా అప్పుడే బిహేవియర్ చేంజ్ అయిపోయింది. Day 10 కవిత, బెడ్ ఎవరు దులపాలే? దుమ్ము అట్లనే ఉంది. మీరు నాకు పొద్దున్న నుంచి ఎన్ని గంటల పనులు చెప్తారు తెలుసా అమ్మ? బట్టలు ఉతికిన, బాసన్లు తోమిన, ఆ జాలీలు దులిపమన్నారు, జాలీలు దులిపిన, కిటికీలు తుడిచిన. ఇప్పుడు ఏదో అది ఇట్లా జర దిమాగ్లో నుంచి పుసుక్కున జారిపోయిందమ్మ, మర్చిపోయినా నేను అది. జీతం ముక్కనే ఇస్తున్నానా నీకు? పని చెప్పిన పని చేయాలి కదా నువ్వు. మళ్ళీ పుసుకున్న మర్చిపోయినా అంటున్నావు. 5000 జీతం నీకు ఇచ్చేది, ఊకనే వస్తాయా జీతం? సరేలే అమ్మ, చేయిపో. అన్ని ఓవర్ యాక్టింగ్ నాకు తెలుసు. నువ్వు 1 నెల తర్వాత. అమ్మగారు అమ్మగారు. ఏంది కవిత అట్లా అరుస్తున్నావు? కొంపలు మునిగిపోయినా ఏమి అట్లా అరుస్తున్నావు? ఏంది ఇది అమ్మగారు? ఏంది పాయింట్? ఒకటి సీది ఉంది, ఒకటి ఉండు ఉంది. పిల్లలు అట్లా వదిలేసి ఏం చేయాలి? నువ్వు అమ్మగా ఉండి ఏం ఫైదా మళ్ళా? చూడు, నాకే ఎదురిస్తుంది. ఇవేంటి ఇవేంటి చెప్పు. చేతులు. మరి నావేంటి రోబోట్లా చేతులా? మాటకు మాట ఆడిస్తున్నావు కవిత నా మీదనే. ఆడిస్తా, బరాబర్ ఆడిస్తా. 5000 జీతం ఇస్తే అన్ని మాటలు వినాలా నేను? ఇట్లా ఎక్కువ మాట్లాడితే పళ్ళకెళ్ళి తీసేస్తా కవిత నేను. అమ్మగారు తీసే చూసాం, ఎవరు వస్తారా మీ ఇంట్లోకి పని చేయనికే? చూస్తా నేను. పిల్లలకు నేను చెప్తా కవిత, నువ్వు అట్లా బీపీ తెచ్చుకోకు. నేను చెప్తా పిల్లలకు.
అట్లుంటది కిర్రా కవితతోటి. అమ్మో నేనేంది ఇంట్లో పని మనిషిని పని చేయండి. అమ్మో ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు? అమ్మో చూసినారా ఇట్లా అవుతారు తర్వాత పని మనుషులు. ఎవరు చెప్పుకోవాలి బాధలు. పిచ్చోడీడు. చీపురు కట్టేది అయ్యా మాయమైంది చీపురు కట్ట. ఓయమ్మో చీపురు కట్ట ఏడిపోయింది. ఇప్పుడు ఇల్లు ఎట్లు కాలే. అమ్మగారు అబ్బా పొద్దున్న నుండి పోయేదాకా అరుస్తూనే ఉంటావు. అమ్మగారు అమ్మగారు ఏమైంది కవిత? అమ్మగారు తప్పు అయిపోయింది. అమ్మగారు చీపురు కట్ట ఏడుందో ఏమో కనిపిస్తేనే లేదు. సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నట్టుంది నీకు. సంకల పిల్లనా? ఓ సిట్, చీపురు కట్ట ఇన్ మై సంక. ముందు ఫోన్ అక్కడ తలగాయి, ముందు ఇల్లు ఊకు. ఊపుతున్నా అమ్మగారు. నేను కూడా ఎంత పిచ్చిగాను. ఇది ఇల్లే ఉండే. లొల్లి లొల్లి బయట. ఆంటీ ప్లీజ్ క్లోజ్ ది డోర్ నా. ఓ షిట్ ఇంగ్లీష్ రాదు కదా. ఆంటీ జర డోర్ బంద్ చేసుకుంటా పోవా? What thinking you? I English come okay. I doing work in 10 homes full kashtapading. Where I am from? Elgalguda. I only 7th study. I English come. You only English come. I also English come. ఆంటీ तू बासन तोमुడు आता नहीं आता आई आता किंदकी पైకి रनिंग doing full work doing. What are you thinking ra? I English come. సారీ ఆంటీ సారీ డోర్ బంద్ చేయండి ప్లీజ్. I no close door. ఆంటీ యువర్ చీపురు కింద పడేసిపోయింగ్. నా ఇంగ్లీష్ ఏంది ఇట్లా అయింది. అస్సలే స్నాప్చాట్లో ఫిల్టర్లు అయితే. బాబు ఏం ఫోన్? ఆండ్రాయిడా? ఆండ్రాయిడ్. అల్లేం దిగుతారు ఏమొస్తాయి అని. ఐఫోన్ 13 నేను దింపుతా పోతీయండి మీరు. ఆంటీ ఏంది అది? ఐఫోన్ 13 ఐఫోన్ అది? పోతీయండి ఫోటో దింపుతున్నా. ఇగో చూసుకో బాబు ఫోటోలు. సూపర్ వస్తాయండి ఫోటోలు. ఐఫోన్ మళ్ళీ ఆండ్రాయిడ్ అనుకున్నావా ఏంది? ఏ డ్రాప్ ఆన్ చేయి. అయ్యో ఆండ్రాయిడ్ కదా. సరేలే డాక్యుమెంట్లో పంపిస్తా. వాట్సాప్ డాక్యుమెంట్ ప్లీజ్. ఫార్వర్డ్ చేస్తా బాబు. బయట వర్షం పడేటట్టుంది. బాబు ఏంది బాబు ఆ రింగ్ టోన్? ఐఫోన్ కొంటే కాదా? చాలా చిరాకుగా ఉంది. ఆంటీ మీరు ఐఫోన్ కొని కథలు పడుతున్నారు మీరు, అర్థమవుతుందా? బరాబర్ కథలు పడతా. నేను ఈఎంఐ పెట్టి కొనలే, నెట్ లా కొన్నా. ఆఖరికి పని మనిషి దగ్గర కూడా ఐఫోన్ ఉంది. గ్యాంగ్ అయితే బాబు ఐఫోన్ చార్జర్ ఉందా ఇంట్లో? అబ్బా ఇంట్లో ఐఫోనే లేదు కదా. నేను ఒక ఐఫోన్ కొంటే కాదా నా కోసం? కనీసం చార్జర్ అన్నా కొనండి. ఇగో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే కింద మీద మొత్తుకుంటారు మీరందరూ. చూడొక్కడి దీని ఐఫోన్ ఎత్తుకోవాలి. చక్కగా అవుతుంది పని. ఆమె అయిపోయిందమ్మా పని. కవిత నీతో ఒక మాట చెప్పాలి. మా బాబుకు పెళ్లి ఫిక్స్ అయింది. బాబు కంగ్రాట్స్. కంగ్రాట్స్ అయ్యట. థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్. అదే కవిత రేపటి నుండి 4 రోజుల దాకా పని ఉంటది. ఒక్కటి కూడా కొట్టద్దు నువ్వు. అమ్మగారు ఏం మాట్లాడుతారు మీరు? మన ఇంట్లో పెళ్ళిది. నేను రాకపోతే ఎట్లా చెప్పు? నేను కన్ఫర్మ్ వస్తా, రోజు వస్తా. మరి జీతం ఏమన్నా పెంచుతురా? పెళ్ళికి ఏమన్నా ఇస్తారా నాకు? ఎందుకేమో 500 జీతం పెంచుతా, పెళ్లికి చీర కూడా పెడతా. పట్టు చీర చెప్పు అదే. పట్టు చీర కూడా పెడతా. అమ్మో ఎంత పెద్ద మనసో మీది. కానీ మీరైతే అంటే డుమ్మా కొట్టకండి, ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. అంటే మమ్మీ ఒక్కనే చేయలేదు.
అయితే అమ్మ ఒక పని చేస్తా, ఆ వేరే ఇంట్లో వేరే పనామని పెడతా, పొద్దు నుంచి సాయంత్రం దాకా మీ ఇంట్లోనే ఉంటా. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ సో మచ్ కవిత. థ్యాంక్ యూ. మరి గిర్రా కవిత అంటే ఎట్లుంటది? పోయొస్తా, రేపు పొద్దునే వస్తా అమ్మా. పోయిరా కవిత. పోయిరా అమ్మయ్య మమ్మీ. The next day. అన్ని మాటలు మాట్లాడి కొట్టింది కొట్టింది. అఖిల్గా అడుగురా, నేను దోపుతుంటా. కడిగితే కడిగిగా మగొట్టిది. హాయ్ గైస్, ఎట్లుంది కిర్రా కవిత? బాగానే ఉంది, ఏం పాసిపోలేదు. సరే గైస్, ఇక ఇది అనమాట కొత్త ఎపిసోడ్ అనమాట. ఇక కొత్త ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి, సరేనా? అంతటితో ఈ వీడియో మీకు పక్కా నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏం చేశారంటే కిర్రా కవిత అని కామెంట్ చేయండి, ఓకేనా? అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, ఓకేనా? ఆల్లో పెట్టుకోండి, వీడియోలు వస్తూనే ఉంటాయి. అంతవరకు బాయ్ బాయ్.